నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నా, విద్యార్థులపై లాఠీ చార్జ్ను ఖండిస్తూ రాజీనామాకు డిమాండ్. జితేంద్ర సింగ్ చర్చలు జరిపినా శాంతించని ఆందోళనకారులు, రాహుల్ సహా నేతలందరినీ బలవంతంగా తరలించిన పోలీసులు. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ నిరసన, గాయపడిన కార్యకర్తలకు కేజ్రీవాల్, శరద్ పవార్ పరామర్శ. నీట్ పేపర్ లీకేజీ, లాఠీచార్జ్ అంశాలపై చర్చకు విపక్షాల పట్టు, వరుసగా రెండో రోజు పార్లమెంటు ఉభయ సభలు వాయిదా. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యూఏఈ, ఆ దేశ ఆర్థిక మంత్రి సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ. మంగళగిరిని దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్న లోకేష్, రెండో విడతలో 3,000 మందికి శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ. వరుసగా 10వ రోజు ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, అగ్రరాజ్య స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ డ్రోన్ల ప్రయోగం. నీటి ప్రశ్నాపత్రం లీకేజీపై ఢిల్లీలో జరిగిన ఆందోళనలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. సుమారు 3.5 గంటల పాటు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ధర్నా విరమించాలని కోరారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు కాంగ్రెస్ నేతలను బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీ చార్జుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీ చార్జుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్, ఇతర ముఖ్య నేతలు ప్రధాని నివాసం వద్ద నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేతులకు తాళ్లు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. मैं भेज रहा हूँ बट उससे पूछ तो विच इज मॉडल टाउन, यहाँ से कितना मॉडल टाउन लेके जा रहा है ना, मॉडल टाउन थाने में ये मत करो, ये मत करो, तो वो बताओ, सच बताओ। मॉडल थाना भी आपने मॉडल टाउन थाना कहते हैं, मॉडल टाउन है, मॉडल टाउन। भैया इंस्पेक्टर साहब बताना मैडम, अननेम्ड लोकेशन पर हम श्री राहुल गांधी को लेकर जा रहे हैं। अरेस्ट कर लिया है हैदराबाद में। आप देख सकते हैं कि पूरे देश में जो छात्रों की गूंज, छात्रों की गूंज जो कार्यक्रम कश्मीर से उठा लिया, आपको डिटेन कर दिया गया है। मैं तेरे को अरुण का नंबर है तेरे पास, जावा ऑपरेटर का, मैं भेज रहा हूँ बट उससे पूछ तो विच इज मॉडल टाउन, यहाँ से कितना मॉडल टाउन लेके जा रहा है ना, मॉडल टाउन थाने में ये मत करो, ये मत करो, तो वो बताओ, सच बताओ। मॉडल थाना भी आपने मॉडल टाउन थाना कहते हैं, मॉडल टाउन है, मॉडल टाउन। भैया इंस्पेक्टर साहब बताना मैडम, थोड़ी देर पहले मंदिर मार्ग बताया था, आप कहाँ लेके जा रहे हैं? थोड़ी देर पहले आपने मंदिर मार्ग बताया था, बताया था, अब आप बता मॉडल टाउन बता रहे हैं। सर ये मॉडल टाउन का रास्ता नहीं है सर, ये मॉडल टाउन का रास्ता नहीं है, धौला कहाँ जाता है सर ये रास्ता, ये मॉडल टाउन नहीं जाता सर। प्लेट आपने उड़ा रख के दिखाने वाला ऐसे क्यों कर रहे हैं आप इतना बड़े आप मत करें, आप कहाँ लेके जा रहे हैं? आप लीडर ऑफ अपोजिशन को लेके जा रहे हैं, आप किस थाने लेके जा रहे हैं? आपको तो बताया गया होगा ना, ऑर्डर दिया गया होगा, कुछ नहीं पता आपको? तो आप अननोन जगह पे लेके जा रहे हैं, अननोन प्लेस पे लेके जा रहे हैं गाड़ी को। जितना अननेम्ड लोकेशन पर हम श्री राहुल गांधी को लेकर जा रहे हैं।
अरेस्ट कर लिया है हैदराबाद में, हम मीडिया में डाल आप देख सकते हैं कि पूरे देश में जो छात्रों की गूंज, छात्रों की गूंज जो कार्यक्रम कश्मीर से हम उठा लिया, अरेस्ट कर लिया है। आपको डिटेन कर दिया गया है। मैं तेरे को अरुण का नंबर है तेरे पास, जावा वन ऑपरेटर का, मैं भेज रहा हूँ, बट उससे पूछ तो विच इज मॉडल टाउन, यहाँ से कितना छत्रसाल मॉडल टाउन लेके जा रहा है ना, मॉडल टाउन थाने में पहुंच गए। ये मत करो, ये ये मत करो, ये तो वो बताओ, सच बताओ, मॉडल थाना भी आपने तो मॉडल टाउन थाना कह के मॉडल टाउन है, मॉडल टाउन भैया इंस्पेक्टर साहब बताना मैडम। थोड़ी देर पहले मंदिर कहाँ मार्ग लेके बताया जा था, रहे हैं आप? कहाँ लेके जा रहे हैं? थोड़ी देर पहले आपने मंदिर मार्ग बताया था, अभी कहाँ लेके जा रहे हैं? छत्रसाल बताया था, अब आप मॉडल टाउन बता रहे हैं। सर ये मॉडल टाउन का रास्ता नहीं है सर, ये मॉडल टाउन का रास्ता नहीं है, धौला कुआं जाता है सर ये रास्ता, ये मॉडल टाउन नहीं जाता सर। प्लेट आपने और हटा रखी है, दिखाने जा रहा है, ऐसे क्यों कर रहे हैं आप इतना बड़े आप मत करिए, आप कहाँ लेके जा रहे हैं? आप लीडर ऑफ अपोजिशन को लेके जा रहे हैं, आप किस थाने लेके जा रहे हैं? आपको तो बताया गया होगा ना, ऑर्डर दिया गया होगा, कुछ नहीं पता आपको? कितना आप अननोन जगह पे लेके जा रहे की तरफ लेके जा रहे हैं, हैं? अननोन प्लेस पे लेके जा रहे हैं? घुमाया गाड़ी को जितना अननेम्ड लोकेशन पर हम श्री राहुल गांधी को लेकर के जा रहे हैं। अरेस्ट कर लिया है हैदराबाद में, हम मीडिया में डाल आप देख सकते हैं कि पूरे देश में जो छात्रों की गूंज, छात्रों की गूंज जो कार्यक्रम कश्मीर से हम उठा लिया, अरेस्ट कर लिया है। आपको डिटेन कर दिया गया है। मैं तेरे को अरुण का नंबर ఇక ఢిల్లీ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో అదే సందర్భంలో నిన్న సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు విద్యార్థులు యువతపై చేసినటువంటి దాడికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉభయ సభల్లో పార్లమెంటుకు సంబంధించినటువంటి లోక్సభ రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి సమక్షంలోనే దీనిపైన ప్రధానమైనటువంటి చర్చ చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ 3 గంటల సేపు మెరుపు ధర్నా చేపట్టింది. ఉదయం సభ సమయం అయిపోయిన తర్వాత సభ కార్యకలాపాలు ముగిసి రేపటికి 2 సభలు వాయిదా పడిన తర్వాత ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు, ఎంపీలంతా కలిసి రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఉన్నటువంటి సీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకుంటున్నట్లుగా నేతలంతా చెప్పినప్పటికీ ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రధాని నివాసానికి కూతవేటు దూరమే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ప్రధాని నివాసం ముందు బైఠాయించారు. అకస్మాత్తుగా చేసినటువంటి ధర్నాతో పోలీస్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. దాదాపు 3 గంటల సేపు ధర్నా జరిగింది. 3 గంటల సేపు జరిగినటువంటి ధర్నాలో ప్రభుత్వం తరపు నుంచి ప్రధానంగా ప్రధానమంత్రి నివాసము అత్యంత సెన్సిటివ్ ప్రాంతము, భద్రతా పరంగా ఉండేటువంటి పరిస్థితులు, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం కావడంతో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు ఉన్నటువంటి ప్రదేశంగా ఉండటంతో ఈ ప్రదేశాన్ని అవకాశం ఉన్నంత త్వరగా ఖాళీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపున సహాయ మంత్రి, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు చూసేటువంటి మంత్రి జితేంద్ర సింగ్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఇరువురు కూడా రాహుల్ గాంధీ వద్దకు, ప్రియాంక గాంధీ వద్దకు చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధానంగా 2 డిమాండ్లు కేంద్రం ముందుంచారు. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని. 2, ఉభయ సభల్లో పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల్లో ఎట్టి పరిస్థితుల్లో నిన్నటి ఘటనకు ప్రభుత్వం స్పందించాల్సిందేనని చెప్పి ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రభుత్వం ముందుంచారు. అయితే ఈ డిమాండ్ల వైపు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాకముందే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ధర్నా, రాహుల్ గాంధీతో పాటు మిగిలినటువంటి ఎంపీలంతా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ముఖ్య నేతలంతా ప్రధాని నివాసం ముందే బైఠాయించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ ఆందోళనను నిలుపుదల చేసేది లేదు, ఆందోళన ఆపేది లేదు, ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పి స్పష్టం చేశారు. ఆ తర్వాతే పోలీస్ బలగాలు పూర్తి స్థాయిలో మోహరించాయి.
ఆర్ఏఎఫ్ బలగాలు, ఆర్పీఎఫ్ బలగాలు, వీరితో పాటుగా ఢిల్లీ పోలీసు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్సు, వీరితో పాటు ఎన్డీఏ ఢిల్లీ పోలీసులో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వర్గాలు కూడా, మహిళా పోలీసు, వీరందరితో భారీగా పోలీస్ బలగాలు మోహరించి ఒక్కొక్కరిగా ప్రధాని నివాసం ముందు ఉన్నటువంటి ప్రధాన గేట్ వద్ద ఉన్నటువంటి నేతలందరినీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో భారీగా తోపులాట జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళనను ఆపేది లేదు, దేశవ్యాప్తంగా యువత దగ్గరకు వెళ్తాము, యువత ముందే ప్రధానిని దోషిగా నిలబెడతాము, ప్రధాని సమాధానం చెప్పకుండా తప్పించుకుపోతున్నారు కాబట్టే ఈ రకమైనటువంటి చర్యలకు తాము ఉపక్రమించాల్సి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కి, మరొక పోలీస్ స్టేషన్కి, సఫ్దర్జంగ్ ఏరియా పోలీస్ స్టేషన్కి తరలించారు. వీరందరినీ కొద్దిసేపటి తర్వాత స్టేషన్ బెయిల్ తీసుకొని వీరందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఆందోళన రేపు పార్లమెంట్లో కూడా కొనసాగించేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు సభలో ఏం చేయబోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తే సభలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో మీరే చూస్తారుగా అనేటువంటి సమాధానం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు, మరింత ముందుకు తీసుకువెళ్లేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ పథకం రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ప్రధానంగా విద్యార్థులు, యువతతో ఇంటరాక్షన్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్నటి ఘటన మరింత కాంగ్రెస్ పార్టీ నిన్న విద్యార్థులు ఉద్యమించిన తీరు, విద్యార్థులు స్పందించిన తీరు, దానికి ప్రభుత్వం బ్రూటల్గా వ్యవహరించినటువంటి విధానము, ఇవన్నీ కూడా తమపై మరింత బాధ్యత పెంచింది అనేటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతోటి ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఓ2 స్టూడియో. రైట్, ధన్యవాదాలు అరుణ్. Parliament, we are not allowed to speak. Therefore, we wanted to speak to Mr. Modi. The Education Minister must resign. There should be action against the Delhi police, who is Home Minister is responsible for it. Modi is responsible for it. He can't run away from that responsibility. Therefore, we had come and we are not been allowed inside to meet the Prime Minister, and Prime Minister is afraid to meet us also. Therefore, only they are detaining all of the MPs here. Yes, unnecessarily they are detaining us. We are protesting in front of the Prime Minister's office because our students brutally attacked, and also our students very cruelly attacked yesterday the Delhi police. Honorable Prime Minister is not saying anything. Honorable Home Minister is not making any statement. So hundreds of students, they are in the hospital, but Prime Minister is not opening his mouth, and Mr. Amit Shah, Home Minister of India, is not saying anything about the students' attack. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడికి వెళ్లారు. ప్రధాని నివాసం వద్ద ధర్నాను వెంటనే విరమించాలని కోరారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్న కాంగ్రెస్ నేతలు అప్పటి వరకు ప్రధాని నివాసం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. రాత్రంతా ధర్నా చేసేందుకు కూడా సిద్దమని రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు చెప్పినట్లు తెలిసింది. రాహుల్ గాంధీతో చర్చల అనంతరం జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ తో సమావేశమయ్యారు. మరోవైపు ధర్నా వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడి దేశ ప్రజలపై జరిగిన దాడి అంటూ రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు న్యాయం కోసం చేస్తున్న తమ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ప్రధాని మోదీ మౌనం వీడే వరకు ధర్నా చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. అవసరమైతే రాత్రంతా కూడా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
हमारी मांग सीधी मांग है, सरल सी मांग है। हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृह मंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया हुआ है, उस पर एक बयान दे। और हमारे शिक्षा मंत्री धर्मेंद्र प्रधान की इस्तीफे की मांग हम 45 दिन से कर रहे हैं। రాహుల్తో చర్చల అనంతరం జితేంద్ర సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ సహా ఉద్యమానికి చెందిన అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే తాను వెంటనే ధర్నాను విరమిస్తానని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని తెలిపారు. కొద్ది నిమిషాల్లోనే ప్రభుత్వ అగ్రనాయకత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఆయన డిమాండ్ను అంగీకరించామని తెలిపారు. నీట్ సహా సంబంధిత ఉద్యమానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై కూడా హామీ కావాలని రాహుల్ డిమాండ్ చేశారని వివరించారు. రాహుల్ లాంటి సీనియర్ నాయకుడు ఇచ్చిన మాట నుంచి ఇంత త్వరగా వెనక్కి తగ్గడం తగదని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. అయినప్పటికీ ససేమీరా అన్న రాహుల్ అది తన హక్కు అని చెప్పారని జితేంద్ర సింగ్ తన పోస్టులో వివరించారు. ఈ ప్రాంతం ధర్నాకు తగినది కాదని హోం కార్యదర్శి వివరించేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ తనకు నచ్చిన చోట కూర్చోవడం కూడా తన హక్కు మాత్రమేనని రాహుల్ బదులిచ్చారని ఆక్షేపించారు. రాహుల్ ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదని విమర్శించారు. जब ये बात वहीं पर राहुल गांधी जी के आगे दोबारा रखी तो बोले कि साहब मुझे तो शिक्षा मंत्री का इस्तीफा भी चाहिए। तो हमने कहा साहब अभी कुछ ही क्षण पहले आपसे बार बार जब पूछा गया कि आपका क्या मुतालबा है तो आपने ये कहा था कि अगर मुझे ये आश्वासन दिया जाए कि संसद में कांग्रेस पार्टी को भारत सरकार चर्चा करने देगी या करने के लिए तैयार है तो मैं तुरंत ये धरना समाप्त कर दूंगा। लेकिन अब आप अपनी बात से हट रहे हैं। तो बोले साहब ये तो मेरी मर्जी है, मेरी मांगे बदल चुकी। हमने कहा सर दिस इज नॉट फेयर, यू आर चेंजिंग द गोल पोस्ट। बोले दिस इज माई विश। तो फिर हमने उनको विनम्रता से समझाने का प्रयास किया कि आप जैसे वरिष्ठ नेता को, जो नेता प्रतिपक्ष भी हैं, एलओपी भी हैं, ये शोभा नहीं देता कि कुछ ही क्षणों में आप अपनी बात से मुकर जाए। सरकार ये कह रही है कि संसद में चर्चा के लिए तैयार है, न केवल इस विषय को लेकर बल्कि इस विषय के साथ संबंधित अन्य सभी विषयों को विस्तृत चर्चा के लिए तैयार है। तो बोले साहब नहीं, हम तो यहीं बैठेंगे, आप हमें उठा लीजिए। बोले साहब मैं तो आपसे चर्चा करने आया था बड़ी विनम्रता से, आपको उठाने का तो हमारा इरादा नहीं था, मैं तो सिर्फ आपसे ये अनुरोध करने आया था। लेकिन ऐसा लग रहा है कि आप शायद उस मूड में ही नहीं है कि आप कुछ वाया मीडिया या रास्ता निकाला जा सके। చివరకు పెద్ద సంఖ్యలో పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ నేతలను బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. రాహుల్, ప్రియాంక సహా నేతలందరినీ బస్సుల్లో ఎక్కించి తీసుకెళ్లారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అఖిలేష్ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిరసనలను కొనసాగిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు ఇవాళ పలువురు రాజకీయ నాయకులు జంతర్ మంతర్ దీక్షా స్థలికి వెళ్లారు. విద్యార్థులను కలిసిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే వారి ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల వంటి సమస్యలను పార్లమెంట్లో బలంగా లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రతిపక్షం మద్దతిస్తుందని తెలిపారు. ఈ ఉద్యమం న్యాయమైనదని, రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడతాయని శరద్ పవార్ తెలిపారు. గాయపడిన విద్యార్థులను కలిసి పరామర్శించిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్ న్యాయమైన వారి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కాగా నీట్ పేపర్ లీకేజీకి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సీజేపీ సభ్యులు వేదిక వద్ద నుంచి కదలడం లేదు. భారీ వర్షాలుగా కురుస్తున్నప్పటికీ ఆందోళనకారులు దీక్షా శిబిరాన్ని విడిచిపెట్టడం లేదు. దీంతో ఆ ప్రదేశంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో యువత భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగల్ మిలన్ పేరుతో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో కీలక విషయాలు వెల్లడించారు. పేపర్ లీక్ ఆరోపణలు రాగానే ప్రభుత్వం
వెంటనే స్పందించి 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే వెంటనే రీ ఎగ్జామ్ నిర్వహించి ఎలాంటి ఆలస్యం లేకుండా ఫలితాలు కూడా ప్రకటించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రముఖ న్యాయవాదుల సహాయంతో దోషులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు. పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ, నిన్న ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలు ఉభయ సభల్లో నిరసనకు దిగాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆయా అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం చర్చకు అనుమతిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినప్పటికీ విపక్షాలు నిరసన కొనసాగించాయి. ఈ దశలో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల 2 గంటలకు, తర్వాత బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, చివరకు బుధవారానికి సభ వాయిదా పడింది. ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారమైంది. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ ముందుకొచ్చింది. యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌకల్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. ఆహార శుద్ధి రంగంలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యుఏఈ నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటైంది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు యుఏఈ ఎగుమతి చేయనుంది. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆదాయం రూపాయి ఉంటే ఖర్చు రూపాయి 60 పైసలుగా ఉందన్నారు. 2 ఏళ్ల అభివృద్ధితో ఖర్చు రూపాయి 40 పైసలకి చేరిందని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లోకేష్ చేతుల మీదుగా 3000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. 1000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందించారు. శాశ్వత భూపట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించలేరని లోకేష్ స్పష్టం చేశారు. మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈ రోజు 2వ విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు. ఏ అధికారి కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఆరు ప్రభుత్వాన్ని చెప్పలేని పరిస్థితి ఈ రోజు మేము చేస్తున్నాం. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే రోజు నన్ను నడిపిస్తుంది. నాడు నేడు ఎప్పుడు మీకు నేను అండగా ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్, చిరునామా మంగళగిరి చేయాలనేదే మీ లోకేష్ లక్ష్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి. 2 మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి అవుతే ఖర్చు రూపాయి 60 పైసలు ఉండే. పెన్షన్లు, అధికారుల జీతాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. గడిచిన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి, ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఆదాయం రూపాయి వస్తే ఖర్చు ఇంకా రూపాయి 40 పైసలు ఉంది.
ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. వరుసగా 10వ రోజు కూడా ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా ఈ దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అమెరికా మిత్ర దేశాలైన జోర్డాన్, కువైట్, బహ్రెయిన్ల వైపు ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న చమురు నౌకలపైన దాడులకు పాల్పడుతోంది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.